సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి ఈ రోజు ఉదయం ఇండియన్ టైమింగ్ ప్రకారం 10:35 బయలుదేరారు. రేపు తెల్లవారుజామున అంటే మార్చి 19వ తారీఖు తెల్లవారుజామున 3:27 ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ల్యాండ్ అవుతారు. వాళ్ళ ల్యాండింగ్ కూడా చాలా డిఫరెంట్ మెథడ్ అన్నమాట. అదే స్ప్లాష్ డౌన్ మెథడ్ ఆఫ్ ల్యాండింగ్ అంటాం. అంటే జనరల్ గా మనం ఎక్కడైనా ల్యాండ్ అయ్యేటప్పుడు భూమి మీద ల్యాండ్ అవుతాం, కానీ స్ప్లాష్ డౌన్ మెథడ్ లో భూమి మీద ల్యాండ్ అవరు. ఏదైనా వాటర్ బాడీ మీద ల్యాండ్ అవుతారు, ఏదైనా ఓషన్ మీద కానీ సీ మీద కానీ పారాచూట్ సహాయంతో ల్యాండ్ అవుతారనమాట. దీన్ని చాలా సేఫ్ మెథడ్ అంటాం, సేఫ్ ల్యాండింగ్ అంటాం. చాలా ప్రిసైజ్ గా ల్యాండ్ అవుతారనమాట. వాటర్ అనేది నేచురల్ కుషన్ లా ఉపయోగపడుతుంది. భూమి మీద కన్నా కొంత ఈజీగా పారాచూట్ సాయంతో వాటర్ మీద ల్యాండ్ అవ్వచ్చు. ఇది చాలా కన్వెన్షనల్ ఓల్డ్ మెథడ్ ఆఫ్ ల్యాండింగ్ అనమాట. ఈజీలీ యాక్సెసిబుల్ ల్యాండింగ్ అని కూడా అంటారు. దీని వల్ల క్రూ రిట్రీవల్, ఎవరైతే ఆస్ట్రోనాట్స్ కిందకు వస్తారో వాళ్ళని తిరిగి తెచ్చుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇది చాలా క్విక్ మెథడ్ అని కూడా చెప్పొచ్చు. ఇంతకు ముందు నాసా వాళ్ళు లాంచ్ చేసిన జెమినీ కావచ్చు, అపోలో కావచ్చు, మెర్క్యూరీ కావచ్చు, ఇది కూడా స్ప్లాష్ ల్యాండింగ్ మెథడ్ ద్వారానే మనం క్రూని ల్యాండ్ చేసాం. ఇది ఫ్లోరిడా దగ్గర గల్ఫ్ ఆఫ్ మెక్సికో ప్రాంతంలో ల్యాండ్ అవుతుంది. వీళ్ళు ల్యాండ్ అయిన తర్వాత వెంటనే ఇంటికి వెళ్ళిపోరు. 45 days నాసా వాళ్ళ దగ్గరే ఉంటారు. రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ లోనే వీళ్ళు ఉంటారనమాట. ఎందుకంటే ఈ భూమి మీద 1 సంవత్సరం పాటు మనం ఫేస్ చేసే రేడియేషన్ వాళ్ళు 1 week లో అక్కడ స్పేస్ లో ఫేస్ చేస్తారు. కాబట్టి వాళ్ళ బాడీ మొత్తం కంప్లీట్ గా కంట్రోల్ వచ్చేదాకా ఈ ఆస్ట్రోనాట్స్ నాసా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంటారు.